ఎన్నికల ప్రచారంలో కోమటిరెడ్డి బ్రదర్స్ దూకుడు పెంచారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పసుమామల గ్రామంలో భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్ షో నిర్వహించారు. ప్రజలతో మమేకమవుతూ కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్ షోకు కాంగ్రెస్ శ్రేణులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తక్కువ మాట్లాడతా ఎక్కువ పనిచేసే నాయకుని కాబట్టి 4 సార్లు గెలిపించి నలుగురు వర్తపోండి. మొన్న రంగనలాగే నా దగ్గర 60% పోలింగ్ అయితే రాత్రి ఉత్తర వర్గాలు చూస్తే 80% పెరిగింది టౌన్లో. అంటే మోసాలు చేసి నాలాంటి గట్టిగా ప్రశ్నించే నాయకుడు పదవుల్లో ఉండకూడదని 20 రోజులలో 2 సార్లు ప్రచారం చేసి ఓడగొట్టి నా మీద మీ అందరికీ ఆశిస్తున్న తెలంగాణ కోసం ఎట్లా కొట్లాడిందో అభివృద్ధి కోసం కూడా ఈ 3.5-4 ఏళ్ళు కేసీఆర్ ఉంటాడు. కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నాడు. తప్పక దేశ ప్రధానిగా మన నాయకుడు ఉంటాడు. కాబట్టి ఇక కేసీఆర్ గారు ఏనాడు 100 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చినా సరే మీ డ్రైనేజ్ సమస్యని మొట్టమొదటిగా ఛాలెంజ్ గా తీసుకుని కుట్లూరు ప్రజలకు హామీ ఇస్తున్నారు. 6 నెలలలోపే ఇక్కడ పైపుల ద్వారా మూసీలో కలిపే విధంగా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారని మీ అందరూ కూడా హామీ ఇస్తున్నారు. నిరంతరం ప్రజల కోసం పనిచేసే నాయకునిగా, రైతుల కోసం పనిచేసే నాయకునిగా 20 సంవత్సరాలు ప్రజల కోసం పనిచేశారు. ఒక్కసారి అవకాశం ఇవ్వండి. మళ్ళీ మీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని చెప్పి గర్వంగా చెప్పే విధంగా పని చేస్తారని మీ అందరూ కూడా హామీ ఇచ్చుకుంటూ కొన్ని ఐటీ కంపెనీలు తీసుకొచ్చి ఐటీ మినిస్టర్ గా ఉన్న అనుభవంతో నాకున్న పరిచయాలతో ఇటు సైడ్ కూడా కొన్ని ఐటీ కంపెనీలు ఏర్పాటు చేయాలని ఆలోచనతో ముందుకు పోతున్నాను. అభివృద్ధి లక్ష్యంగా, యువకులకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా, రైతులకు సేవ చేయడంగా లక్ష్యంగా పనిచేస్తానని నీతి నిజాయితీగా 20 ఏళ్లు బతికారు. బతికిన రోజు నిజాయితీగా మీకు సేవ చేస్తానని కొంత చేతులెత్తి నమస్కరిస్తూ జై కాంగ్రెస్, అత్తం గుర్తుకే బలవాడు.